వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ సిరీస్ పార్ట్ 3. ఈ వీడియోలో మనం కర్ణాటకలో ఒక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్కి ఏ విధాలుగా ట్యాక్స్లు అయితే మనం పే చేస్తామో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం 3 విధాలుగా అయితే మనం పే చేస్తాం: రిజిస్ట్రేషన్ ఫీ, స్టాంప్ డ్యూటీ మరియు చెస్. ఫర్ ఎగ్జాంపుల్, మనం 1 ఎకర్ పర్చేస్ చేసాం అనుకుందాం. 1 ఎకర్కి మీరు 1 CR వాల్యుయేషన్తో మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటే ముందుగా మనకి కర్ణాటకలో రిజిస్ట్రేషన్ ఫీజు అనేది 2% చేశారు. బిఫోర్ ఆగస్ట్ 2025 మనకి 1% మాత్రమే ఉండేది. ఇప్పుడు మనకి 2% చేశారు. సో 1 CRకి 2% అనుకుంటే మనకి 2 lakhs రూపీస్ అయింది. నెంబర్ 2, స్టాంప్ డ్యూటీ. మనకి స్టాంప్ డ్యూటీ అనేది 5% అయితే ఛార్జ్ చేస్తున్నారు కర్ణాటకలో. ఫర్ ఎగ్జాంపుల్, మనకి 1 CRకి 5% అనుకుంటే 5 lakhs అవుతుంది. అలాగే మనకి స్టాంప్ డ్యూటీలో అమౌంట్ బట్టి మనకి వేరియేషన్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బిలో 20 lakhsకి మీరు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీకు 2% అయితే మీరు పే చేయాల్సి వస్తుంది. 20 lakhs నుంచి 45 lakhs లోపల మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటే మనకి 3% అయితే ఛార్జ్ చేస్తున్నారు. అబోవ్ 45 lakhs నుంచి మనకి 5% అయితే ఛార్జ్ చేస్తున్నారు. 1 CRకి 5% అనుకుంటే 5 lakhs అయితే మీరు పే చేయాల్సి వస్తుంది. నెంబర్ 3, చెస్. మీరు మీ ప్రాపర్టీ వాల్యూ నుంచి 0.6తో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 1 CR ప్రాపర్టీ కొన్నారనుకుందాం. 1 CR ప్రాపర్టీ ఇంటూ 0.6 క్యాలిక్యులేట్ చేస్తే మనకి 60,000 అయితే వస్తుంది. సో ప్రాపర్టీ వాల్యూ మీద చెస్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీ ప్రాపర్టీ వాల్యూ నుంచి 0.6 మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీరు చెస్ ఎంత పే చేయాలో మీకు తెలుస్తుంది. ఫర్ 1 CR వాల్యుయేషన్ ముందుగా చెప్పినట్టు రిజిస్ట్రేషన్ ఫీ, స్టాంప్ డ్యూటీ అండ్ చెస్ చూసుకుంటే మనకి 1 CRకి అరౌండ్ 7,60,000 అయితే మనం పే చేయాల్సి వస్తుంది. 1 CR వాల్యుయేషన్కి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటే. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియో, కీప్ ఫాలోయింగ్ MM Realtor. థ్యాంక్ యూ.